ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కకి తమ్ముడెవరో పూజలో ముఖ్యమైన పర్సన్ ఎవరో నేను. మరి వాడికెలా చైన్ వేసే అధికారాన్ని ఇస్తారు? యువరాజ్, చైన్ వేసినంత మాత్రాన అధికారం ఇచ్చేసినట్టేనా? ఆయన ఏం చేసినా ఒక కారణం ఉంటుందిరా. ఆవేశపడకుండా మాట్లాడు. యువరాజ్, మనం ఎక్కడున్నామో, చుట్టూ ఎవరున్నారో కొంచెం చూసుకుని మాట్లాడు. ఏంటే చూసుకుని మాట్లాడేది? తమాషాగా ఉందా? మావయ్యేమో అందరి ముందు మా ఆయన్ని అవమానిస్తారు, నువ్వేమో మాట్లాడొద్దు అంటావా? మా ఇంట్లో ఎప్పుడు మాట్లాడాలనో ఎప్పుడు మాట్లాడకూడదో మాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మేమేమి లేము. పిన్ని ప్లీజ్, మీరు ఆవేశపడకండి. బాబాయ్ చైన్ ని అలా కేదార్ మెడలో వేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం మమ్మల్ని అవమానించడమే కదా వదినా? చెప్పండి. అవమానించడానికే ఇదంతా చేశారు కదా? నిషి ప్లీజ్, కాస్త వదిన్ని మాట్లాడు. నువ్వు అసలు వదిన చెప్పేది వినడానికి కూడా మీరు రెడీగా లేకపోతే ఎలా? నువ్వు చెప్పక్క. పిన్ని, మన సాంప్రదాయం ప్రకారం బంగారం పెద్ద కొడుకే కదా వెయ్యాలి. కేదార్ యువరాజ్ కంటే పెద్దవాడు కదా, అందుకే కేదార్ మెడలో వేశారు. ఆహా, అంటే ఇప్పుడు కేదార్ నాకు అన్నా అంటున్నావాక? యువరాజ్ ప్లీజ్, నువ్వు కాస్త పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడు. మేము అర్థం చేసుకోమే. ఏంటంటే ఇప్పుడు బో, ఆ చైను కేదార్ మెళ్ళలోంచి తీసి అబ్బోడు మెళ్ళో వెయ్యి. ప్లీజ్ అన్నయ్య గారు, వీళ్ళంటే పిల్లలు, మీరైనా అర్థం చేసుకుని వెయ్యండి. పూజ మొదలు పెట్టాలి కదా. నానా, అమ్మ అత్తయ్య మాట్లాడుతుంది మీతోనే. చైన్ తీసి నా మెడలో వేయండి. వెయ్యను యువరాజ్. అందరికీ ఒకటేసారి చెప్తున్నాను, మళ్ళీ అడక్కండి. నేను వెయ్యను. ఇది సాంప్రదాయం కోసం చేస్తున్నది కానీ హక్కు కోసమో పెత్తనం కోసమో చేస్తున్నది కాదు. పోటీపడి సంపాదించుకోవడానికి. పంతులు గారు, టైం అవుతుంది, పూజ మొదలు పెట్టండి. అలాగే అయ్యా. నాకు మర్యాద దొరకని చోట, నాకు మర్యాద ఇవ్వని మనుషులకి నేను ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు. శివరాజ్ ప్లీజ్, కాస్త ఆవేశపడకు. ఏమున్నా పూజ అయ్యాక మాట్లాడుకుందాం. యువరాజ్, నా మాట విని ప్లీజ్ కూర్చో. నేను ఎవరి మాట విన్ను. మీరే పూజ చేసుకోండి. యువరాజ్ ప్లీజ్ ఆగు.